ఇప్పుడు రేపు 15 నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. మిగతాది వైన్స్లో రేట్లు తగ్గుతున్నాయి, అన్నీ తగ్గుతున్నాయి. ఇంకా గతంలో ధరలు ఎలా ఉండే అన్న, ఇప్పుడు ఎలా ఉంటుంది? ధరలో కన్నా ఇప్పుడు పెరిగాయి. ఇప్పుడు మెరిగే కొంచెం గతం ధరలో కన్నా ఇప్పుడు మెరిగే. పెన్షన్ కూడా మొన్న 7,000 అందించాడు. అంతకుముందే అసలు సార్కి పెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చి 7,000 పెన్షన్ ఇస్తున్నాడు. మంచి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, గతంలో మద్యం విధానం పెట్టి చాలామంది పట్టగొట్టాడు జగన్, చాలామంది మంగళసూత్రాలు తుంచేశాడు అని జగన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు అంతా సీప్ మందేగా, కాస్ట్లీ మంది ఎక్కడ ఉంది? తేగలందరూ సీప్ క్వార్టర్లు అన్నీ కాస్ట్లీ మందే లేదుగా. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన మంచి మందు ఉండేది కదా, ఆ మందులే లేవుగా, అంతా డూప్లికేటేగా. మందు ఎక్కడ ఉంది? మంచిది లేదుగా. రాష్ట్రంలో మామూలుగా ఇటు గతంలో అమ్మిన మందు నాణ్యత లేదు, మందు కనపడటానికే వీలు లేదు. అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. చేస్తానంటాడుగా, తెస్తాడు కూడా గ్యారంటీ. చంద్రబాబు పరిపాలన కూడా మందు అది గ్యారంటీ మంచి మందే ఉండేది. మందు అది మనం మనకు తెలియదు, కానీ క్వాలిటీ అనుకోవడం జరిగితే క్వాలిటీ ఉండేది. ఆ క్వాలిటీ చేస్తారు కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం తీసుకొస్తాం, తక్కువ ధరకే అందజేస్తాం, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా తెప్పిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఒకవేళ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో మద్యం రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది కాక నాసి రకం మందులు. ఆ మందు వస్తే కొద్దిగా హెల్త్ అన్నా బాగుంటుంది కదా. అది మేము వచ్చి ఇప్పుడు తాగాలంటే కనీసం భయం వేస్తుంది. మనుషులు ఎక్కడే పెట్టాడు, అక్కడికి వెళ్ళినా అదే క్వార్టర్ దాకా సరిపోతుంది ఏంటి? సరిపోవట్లేదు బాడీకి. మళ్ళీ లేవుతుంది. 500 రూపాయలు అట్టుకెళ్తే ఏం లేదు, ఇంకా తిరిగి వచ్చేది ఏం లేదు. అప్పట్లో అయితే 30 రూపాయలు పెడితే కనీసం 2 బెగ్గలు దాగానే సరిపోయేది. భోజనం చేస్తే ఇంటికి వచ్చి ఎంత కష్టపడినని. ఇప్పుడు ఏముంది? ఒక క్వార్టర్ వచ్చి 200, ఒక బీర్ వచ్చి 210 రూపాయలు, బార్లు కొనాలంటే 300. ఇంకా ఆ ఖర్చులు ఉంటే ఇంకేం చేస్తాం? మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో అక్టోబర్ నుండి కొత్త సరుకు వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని బట్టి వీళ్ళు మరి కొత్తతనం తెలుస్తుందిగా. తగ్గిస్తా అన్నాడు, పాత బ్రాండ్లు అన్నాడు. ఓకే, పాత బ్రాండ్లు అనుకో పర్లేదు, తగ్గించవచ్చు. ఒక క్వార్టర్ 150 అనుకో, 30 రూపాయలు తగ్గించినా 120 రూపాయలకి ఇచ్చిన క్వార్టర్ పాతది కాబట్టి సరుకు సరిపోద్ది బాడీకి. ఇది ఏంటంటే ఒక 90 వేసిన తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ లాగుతుంది. ఇది బ్రక్స్ లాగా. అంటే చంద్రబాబు గారు అన్నది కరెక్టే అంటారా? అయితే తక్కువ ధరకు మద్యం అందిస్తామన్నది. తక్కువ ధరకు అంటే ఆయన కూడా మేము ఇప్పుడు మద్యపానం అమ్మితేనే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ. ఇప్పుడు మరి ఈ నెల చిత్ర చూద్దాం. ఆయన అమ్మాడు, అది ఎక్కడి నుంచో తెచ్చి అదే పాత సరుకు అమ్మితే జగన్ బాగానే ఉండేది. ఈ తాగి సావడం ఎక్కువైంది జనాలు. జగన్ గారు కల్తీ మద్యం పెట్టి మహిళలు పసుపు పొంకాలు తుంచేశారని చెప్పి చాలా 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 పద్ధతి సార్. అది ఏం పద్ధతి? అది జగన్ ప్రభుత్వం, లౌడల్ ప్రభుత్వం. అది ఏంది? అది అట్లా పెట్టి ఇట్లా పెట్టి 130, 150 కోట్లు పెట్టి అదేంటి ప్రభుత్వం? అది జగన్ ప్రభుత్వం వేస్ట్ సార్. చంద్రబాబు ప్రభుత్వం బాగుంటుంది సార్. ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డబ్బులు పంపించాము ఇంటికే అని కూడా అంటున్నారు. పంపిస్తున్నారు సార్. మాకు కూడా వచ్చేసాను డబ్బులు. మరి అదేవిధంగా వచ్చే అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం తీసుకొస్తాము చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏమన్నా 1వ తారీఖు నుంచి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే 1వ తారీఖు 2వ తారీఖు మొత్తం తీసుకుని మొత్తం 80 రూపాయలు అట్లా చెప్తున్నాడు. మరి ఏంటో మరి ఇప్పుడు రీసెంట్ మేము చేసుకునే కూలి పనులంగా మేము ఏదో చేసుకుంటే ఆకుల పప్పు వేసడానికి 400 రూపాయలు వస్తాము. పేదోడు బతకాలంటే చంద్రబాబు నాయుడే ఉన్నారు. అంటే మద్యం విధానం కూడా కొత్త మద్యం విధానం తీసుకొస్తాం, మంచి బ్రాండ్లు తీసుకొచ్చి తక్కువ ధరకి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారు సార్. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చారంటే అది నెరవేరుతుంది సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా అవుతుంది, ఎందుకంటే పేదల కోసమే చేస్తున్నాడు సార్. ఇంకొచ్చి కూడా చేస్తారని ఆశ. జగన్ గారు పెట్టిన మద్యం విధానం ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు జరిగినాయి. 18,000 కోట్ల పైనే దీంట్లో అక్రమంగా నిధులు తరలించారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారన్న. దాని గురించి తరలించారు అనేది మరి సాక్ష్యాధారాలు అవన్నీ ఏమిటనేది మరి బయటకు వస్తే కానీ తెలియదు. మరి వీళ్ళేమో కొంత ఈ లోకల్ బ్రాండ్లు కొట్టారో ఏదో అని చెప్పి గవర్నమెంట్ ద్వారా కొట్టించారో అవన్నీ పాత ఈ బ్రాండ్లు లేవు అని చెప్పి అంటున్నారు. అది ఏంటనేది నాకు ఎవరో ఏం తెలియదు, ఉన్నమాట చెప్తున్నా కదా. 1,000 కోట్లు అనేది డ్యామేజ్ చేశారనేది అంటున్నారు. అది ఎంతవరకు ఏంటనేది రేపు రుజువులు ఏమైనా ఉంటే అర్థమవుతుంది. రేపు అక్టోబర్ 1 నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావచ్చు తక్కువ ధరకే అందజేస్తాం మద్యం విధానం కొత్తది తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమో మరి పాలసీ ఏమన్నా వేచి చూడాలి. ఎందుకంటే కొంచెం అనుభవం ఉందో దాని మీద ఏమన్నా చేయగలడు. ఏమన్నా రాజధాని బట్టి కష్టం. మందు ఉంది, మందు ఏం మంది అది? అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేశారు అన్నారు జగన్ గారు. అదన్న అదంతా స్కామ్ అన్న, అదంతా ఏముండదు, వేస్ట్.
ఏంటంటే ఏదో 1,00,000 ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. వైసీపీకి దీనికి దానికి అది సంబంధమే లేదు. ఆ ఫ్రీ బస్సులు అవన్నీ అనవసరం. కాకపోతే ఏంటంటే పెట్టారు, చూడాలి నెక్స్ట్ ఇంతకుముందు ఏమైంది ఏంటి. సాధ్యం అవుతుంది. మరి ఆయన ఆలోచన విధానం ఒకటి, కేంద్ర గవర్నమెంట్తో టైప్ అయి ఉన్నాడు. వచ్చే మార్గాల ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆయన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేస్తాడు కూడా. ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన మైండ్ సెట్ వేరు. వెనకాల మంత్రివర్గం కూడా కరెక్ట్గా ఆయనకి పనిచేసే మంత్రివర్గం ఉంది. స్కాములు చేసే మంత్రివర్గం అయితే లేదు. స్కాములు చేయడానికి కూడా అవకాశం లేదు ఈసారి. ఎవరు చేయని వాడు చేస్తే ఆయన తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నది ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్నాడు. గతంలో వైసీపీ ఉన్న 5 ఏళ్ళు అన్ని రంగాలు నష్టపోయింది రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అది వాస్తవం. అది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. వాళ్ళ స్వలాభం కోసం అన్నీ చేశారు. మొత్తం అంతా ఇసుక కానీ మందు కానీ మొత్తం అది బటన్ నొక్కడం ఒకటే ఆయనకి తెలిసిన విద్య, ఏమీ లేదు. అంటే బటన్ నొక్కి వాటర్ని కొన్నాడు ఆయన. అది కొంటున్నాడు నెక్స్ట్ గవర్నమెంట్ కోసం. ఓట్ బ్యాంక్ రాజకీయం అనమాట. ఆయన చేసిందంతా ఓట్ బ్యాంక్ రాజకీయం, అభివృద్ధి రాజకీయం కాదు. ఉద్యోగాలు తెచ్చే రాజకీయం కాదు. వ్యవస్థలను బాగుపరిచే రాజకీయం కాదు. అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లో నిధులన్నీ వాడేశాడు. మాకు ఆఖరి ఉద్యోగస్తుల పిఎఫ్లు కూడా వాడేశాడు. ఎక్కడ ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడు ఆయన. ఇలాంటివి చేసి ఇంకెక్కడ ఆదాయం వస్తుంది. అంటే మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు ప్రజల్లో వ్యతిరేకత లేదు. బ్యాంక్ పొందా ఓట్ బ్యాంక్ 40% ఓట్ బ్యాంక్ అలా చెప్పుకొని తిరుగుతున్నారు అంతే వాళ్ళు. అంటే మా ప్రతిపక్ష హోదా కల్పించాలి, 40% ఓట్ బ్యాంక్ ఉందని వస్తుంది. ఎలా వస్తుంది? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, తప్పదు. అది ఎవరు చేసే పని. మరి ఆయన ఆ రోజున అసెంబ్లీలో మీకు ఒక 5-7 అసెంబ్లీ స్థానాలు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆయనే అన్నాడు ఇక పోద్దని. జగమెరిగిన సత్యం ప్రజలందరూ తెలిసింది. మరి ఈరోజు ఆయన ఎలాగంటాడు? రాజ్యాంగబద్ధంగా వెళ్ళిపోవాల్సింది, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళిన వాడే ప్రజల్లో సంఘంలో తిరుగుతాడు. రాజ్యాంగానికి కాకుండా తన సొంత రాజ్యాంగం తెలితే ఎవరు ఏం చేయరు. మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారు? లేదు, జెండా మూసేయడం. ఇంకా వైసీపీ అనేది ఛాన్సే లేదు, భవిష్యత్తులో ఛాన్సే లేదు. ఇక రాజకీయంగా జీరో. కన్ఫామ్గా జగన్ అనే వ్యక్తి రాజకీయంగా వైసీపీ పార్టీ అనేది కలిపేస్తే ఏదో పార్టీలో కలిపేయడం లేదు. ప్రజల్లో మొత్తం తెలిసిపోయింది, మొత్తం ప్రజలు. ఇప్పుడు అన్ని పేపర్లో చూస్తున్నాం. ఎంత స్కామ్ చేశారు, ఎక్కడెక్కడ లూటీలు చేశారు, ఇవన్నీ ప్రజలకి నగ్న సత్యం అందరికీ అర్థమైపోయింది. ఇక వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోయినట్టే. కాంగ్రెస్లో విలీనం చేస్తారు వైసీపీ అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? గతంలో 2 చోట్ల ఓడిపోయి ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు. పట్టువదలని విక్రమార్కుడు వస్తాడు. ఆయన భయపడ్డు, ₹1 ఆయనకి అవసరం లేదు. ఆయన రూపాయి ప్రజలకు ఇచ్చే వ్యక్తి. భయపడ్డు, ఎంత దూరం అని వెళ్తానంటాడు అవసరం అయితే. అంటే చేతి గల వ్యక్తి. ఆయనకి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా అవకాశాలు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తున్నామని చెప్పి కొంత వార్తలు వస్తున్నాయి సార్. ఉంటే మంచిదంటారా, పోతే మంచిదా? వెళ్ళిపోవడమే బెస్ట్. ఎందుకన్నా? వాలంటీర్ వ్యవస్థ, మరి వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంకా ఈ ఉద్యోగాలన్నీ వీళ్ళంతా ఎందుకు? ఇంకా మరి వాళ్ళకి కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడమే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో అందరూ కూర్చోబెట్టి జీతాలు అన్నీ వీళ్ళు చేస్తుండే. ఇంకెందుకు వాళ్ళ జీతాలు లక్షల జీతాలు కూర్చోబెట్టేవడానికి? తీసుకోవాలి. కొన్ని జీతాలు తగ్గించుకోవాలంటే, గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇలాంటివన్నీ తీసేయాలి. ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆయన స్వలాభం కోసం పెట్టుకున్నది. జగన్ అనే వ్యక్తి స్వలాభం కోసం పెట్టుకున్న వ్యక్తి వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ పని ఏముంది? ఈ సేవలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి చేయించుకుంటాం. ఆ సర్టిఫికేట్లు కావాలంటే ఏ కావాలంటే కాదుకూడదంటే రెవెన్యూ ఆఫీస్కి వెళ్తాం, తాలూకా ఆఫీస్కి వెళ్తాం. రెవెన్యూ దేనికి, వాలంటీర్లు దేనికి? వాళ్ళు కూర్చోబెట్టి మేపడం తప్పితే వాళ్ళకి 50,000 ఇచ్చి ఫ్యాన్ కింద కూర్చొని కూర్చోబెట్టి మేపడం తప్పితే పని వీళ్ళు ఇచ్చే జీతం వాళ్ళకి సరిపోద్దా? పని ఏ గవర్నమెంట్ అయినా సరే, ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా వాలంటీర్ ఇచ్చే జీతం 5,000 10,000 సరిపోద్దా? అలాగా చాలు. వాళ్ళని సోమరబోధం చేయడం తప్పితే ఉపయోగం లేదు. ఈ 5 ఏళ్లలో ఉద్యోగులకి వాలంటీర్ మీద పెట్టే ఇంట్రెస్ట్, అదే చదువు మీద పెట్టి వేరే దానికి అప్లై చేసిన ఏదో జాబ్ వస్తుంది వాలంటీర్లకి. ఏ వాలంటీర్ అంటున్నారు, ఇంక ఇందులో కూర్చుంటున్నారు. సార్ ఆంధ్రాకి లైఫ్ లైన్ ఏదైనా ఉందంటే అది పోలవరం కదా సార్? 5 ఏళ్ళలో పోలవరం కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. 5 ఏళ్ళలో కంప్లీట్ అయిపోతుంది. పోలవరం కంప్లీట్ అవుతుంది. పోలవరం అమరావతి కూడా కంప్లీట్ అయిపోతుంది.